నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీ20 ప్రపంచ కప్ పై కన్నేసి కుమ్మేసిన భారత్ ఆటగాళ్లు. మూడోసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్. దేశవ్యాప్తంగా సంబరాలు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతులు స్వీకరణ. నిబంధనల మేరకు పరిష్కరిస్తామని హామీ. అద్దంకి నియోజకవర్గంలో దాతల సహకారంతో 9,000 సైకిళ్లను పంపిణీ చేశామన్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్. పలు అభివృద్ధి పనులు ప్రారంభం. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 3 సార్లు విశ్వ విజేతగా నిలవటమే కాకుండా వరుసగా 2 సార్లు ప్రపంచ కప్ను కైవసం చేసుకుని టీ20లో భారత్కు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ కప్పై కన్నేసిన భారత్ యువ ఆటగాళ్లు కుమ్మేశారని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో విజయాన్ని అందించిన భారత జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఫైనల్ ప్రేక్షకులు హర్షధ్వానాలు మిన్నంటాయి. 10 ఏళ్లుగా జాతీయ క్రికెట్లో ఆడుతున్న అంతగా 5 ఇన్నింగ్సుల్లో 24 సిక్సర్స్ కొట్టి అత్యధిక సిక్సుల వీరుడుగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై విసుగు చెంది ఇక రిటైర్ అవుతాడేమో అనుకున్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్. India finished 255 and it's all done. Actually it's India who win the World Cup for the third time, the first team to win back-to-back World Cup. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురు సమస్యలతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే జనార్దన్ నిబంధనల మేరకు పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కృష్ణా జిల్లా దోసపాడులో జన్మించిన కావూరి సాంబశివరావు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనంతరం వ్యాపార రంగంలో ప్రవేశించి తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు భార్య, కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. 1984, 1989, 1998 మచిలీపట్నం నుండి 2004, 2009 ఏలూరు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రకటన, రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కావూరి సాంబశివరావు మరణం పట్ల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. కావూరి సాంబశివరావు మనవడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు.
అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 9,000 సైకిళ్లను దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు, శంకవరప్పాడు, ధర్మవరం ఉన్నత పాఠశాలలకు చెందిన 364 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి సైకిళ్లను అందజేశారు. బొమ్మనంపాడులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, 35 లక్షలతో ఏర్పాటు చేసిన ఇంటింటికి రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ధర్మవరంలో 30 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. త్వరలో 6 కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు, తారు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో 10వ తరగతి విద్యార్థులు అందరికీ సైకిళ్లను అందిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని, ఒక్కొక్కరికి 78,000 సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలకు మరో 20,000 అదనపు సబ్సిడీ ఉంటుందని, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే పూర్తిగా ఉచితం సోలార్ పథకం అమలు చేస్తుందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గ్రామంలో విద్యుత్ లైన్లు వేయలేని ప్రాంతాలలో 611 గిరిజన కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజ్ ద్వారా ఉచిత విద్యుత్ అందించామన్నారు. సోలార్ విద్యుత్ వ్యవస్థతో అందరికీ లాభదాయకమని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఒకేసారి 16,000 మంది టీచర్లు ప్రభుత్వ స్కూల్స్ లో ప్రకటించారు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా స్కూల్స్ లో ఖాళీ ఉంటే ఇమీడియట్ గా అక్కడ కూడా రెడీ చేయమని చెప్పారు. అట్లా అన్ని చేస్తున్నారు. నేను ఇందాక మన నెట్ క్యాప్ అని చెప్పింది మీకు అర్థమైందా? ఇంటి పైన సోలార్ పెట్టుకోమంటారు అందరినీ. మీకు కరెంట్ బిల్లులు ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మనకి పగలపూట లైట్ తయారైంది. లైట్ వచ్చింది కదా, న్యాచురల్ గా లైట్ ఉంటుంది. లైట్ ద్వారా మన ఇంటి మీద కనుక సోలార్ తయారు పెట్టుకోవాలంటే 3 కిలోవాట్లు పెట్టుకోవాలంటే ఒక 2 లక్షలు 2,20,000 ఖర్చు అయింది అనుకో, మీకు రెగ్యులర్ గా యూనిట్లు పగలపూట కరెంట్ అంతా కాల్చుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట కరెంట్ ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. మీకు మళ్ళీ ఎక్కువ కరెంట్ మీకు యూనిట్లు వచ్చింది అనుకో, దానికి మళ్ళీ 2 రూపాయల కాడికి మీకు అకౌంట్ లో 2 రూపాయల కాడికి వేస్తారు. మన ఊళ్ళో అసలు పెట్టలేదు కదా సోలార్. అసలు ఏంటి మీద పెట్టారు? ఎన్ని ఇళ్ళు పెట్టారు? 2 ఇళ్ళు పెడితే అంతమంది ఉండి మీకు పెట్టండి, దాంట్లో మీకు లాభం కనపడింది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఒక 78,000 సబ్సిడీ ఇస్తాం. మనం 2 లక్షలు ఖర్చు పెడితే 78,000 మీ అకౌంట్ లో మళ్ళీ వచ్చి డబ్బులు పడిపోతాయి. ఇది బ్యాంక్ లోనో లేదా మనం సొంతంగా పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోతే 25 సంవత్సరాలు పనిచేసింది అన్నమాట. మన కరెంటుని మన ఇంటి మీదే మనం తయారు చేసుకోవడం. ఇప్పుడు నేను చూశాను, మీరు చూసి ఉంటారో లేదో తెలియదు. నేను పాలుట్లు అని చెప్పి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాను. అక్కడ 611 ఇళ్ళు ఉన్నాయి. 11 ఇళ్ళకి పైన సోలార్ పెట్టించి అక్కడ కరెంట్ లైన్ వేయాలి. దాంట్లో ఫారెస్ట్ లో ఒప్పుకోవట్లేదు. కరెంట్లో పాటు పైన బ్యాటరీ స్టోరేజ్ పెట్టి పైన సోలార్ పెట్టించాము. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా కరెంట్ వచ్చింది. అందుకని మనం ఇప్పుడు వచ్చే అవకాశాన్ని దాదాపు 20 లక్షల కనెక్షన్ ఇస్తున్నారు. వారం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించేలా చర్యలు చేపట్టామని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒకే సమస్యపై 4 పర్యాయాలకు మించి వచ్చిన ఫిర్యాదులను రెడ్ స్టాంపుతో తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి ఫిర్యాదులను ఈ వారంలోనే సత్వర పరిష్కారం చూపేలా సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, అలా ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రకాశం భవనంలో మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. తొలిసారి వచ్చిన అర్జీకి బ్లూ కలర్, 2-3 సార్లు వచ్చిన అర్జీకి లైట్ గ్రీన్ కలర్, 4 సార్లకు మించి వచ్చిన అర్జీలకు రెడ్ కలర్ స్టాంపు కేటాయించామన్నారు. బాధితుల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. జేసీ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ తదితరులు పాల్గొన్నారు. ఒకటి బ్లూ కలర్ ఇస్ ద టుడేస్ పెండెన్సీ, అంటే ఈ రోజు వచ్చిన దానికి మనం బ్లూ కలర్ స్టాంప్ వేసాము. అండ్ లైట్ బ్లూ కలర్ లో ఒకటి వేసాము, అది 2 to 3 టైమ్స్. అండ్ రెడ్ వేసిందంతా కూడా 4 times, more than 4 times. దీని మీద ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకా ఫైనల్ డెసిషన్ ఇవ్వాలి. ఈ 4 times బియాండ్ తిరిగింది ఏదైతే ఉందో దాని మీద 100% ఎయిదర్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఆర్ నాట్. చాలా డీటెయిల్డ్గా ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి. సో అంతేగాని ఎండోర్స్మెంట్ కూడా అటు ఇటు కానట్టు అది ఇస్తే మేము ఇది తీసుకొస్తాము,
లేదంటే అది వచ్చిన తర్వాత ఇది చేస్తామనేది కాకుండా కంప్లీట్గా ఆ ఇచ్చినటువంటి రెడ్ ఏదైతే ఈ రోజు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారో ఆఫీసర్స్, అది నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి అదంతా కూడా రిజాల్వ్ కావాలి. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అగేన్స్ట్ దోస్ ఆఫీసర్స్. మోర్ దాన్ 4 times తిరిగినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద మనం కంప్లీట్గా నెక్స్ట్ వీక్కి క్లోజ్ చేస్తున్నాం. సో దయచేసి అదంతా కూడా మీరు గుర్తించి పెట్టుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. క్లబ్లో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన పోటీలలో 70+ వయసు విభాగంలో చిత్తూరుకు చెందిన టీవీఎస్ నాయుడు, ధనుంజయులు గెలుపొందగా 60+ వయసు విభాగంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణారెడ్డి, పాండు విజయం సాధించారు. 8-2 తేదీల రెడ్డి గారు, క్లబ్ సెక్రటరీ రాఘవ గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, డాక్టర్ 50+లో కావలికి చెందిన ప్రసాద్ రెడ్డి, వంశీకృష్ణ, 40+ విభాగంలో నరసరావుపేటకు చెందిన చిన్న వెంకటేశ్వర్లు, ఓపెన్ టెన్నిస్ విభాగంలో సూర్యారెడ్డి శ్రీనివాస్, కార్తీకులు విజేతలుగా నిలిచారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. లాన్ టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీకే మోహన్ రెడ్డి, క్లబ్ ఉపాధ్యక్షుడు ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి గుండవరపు రాఘవ, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలువురు క్రీడాకారులు, హైదరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అక్షయ కుమార్, సురేష్, రోయల్ నాయుడు గారు, బాలు కూడా లైన్లోకి రావాలి. బాగా ఆడేటట్టు రెడ్డి గారిని గెలిపిస్తున్నారు. గుడ్ షాట్ సార్. హైదరీ క్లబ్ అంటేనే ఓల్డెస్ట్ క్లబ్. ఆఫీసర్స్ అంటే బ్రిటిషర్స్ టైం నుంచి స్టార్ట్ చేసిన క్లబ్ కాబట్టి ఇప్పటికీ ఆఫీసర్స్ అనేవాళ్ళు రావటం, ఈ క్లబ్కి యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరం. అంటే కలెక్టర్ గారు ఇస్ ది హానరీ ఎక్సెప్షన్ ప్రెసిడెంట్, ఎస్పీ గారు కూడా ఎక్సెప్షన్ వైస్ ప్రెసిడెంట్. ఆఫీసర్స్ ప్రోత్సాహం ఉంటేనే ఎంతో వీలవుతుంది. ఈ కోర్టు సింథటిక్ కోర్టు రావటం అనేది కారణం అనేది చెప్తున్నారు. శివారెడ్డి గారు కూడా ముందుండి దీన్ని తీసుకొచ్చారని. ఈ ప్లేస్ అనేది మన క్లే కోర్ట్ అయితే అక్కడ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా. మామూలుగా టెన్నిస్ ఆడాలనేది క్రీడాకారులు పెద్ద ఆయన్ని చూస్తున్నాం అప్పటి నుంచి. చిరంజీవి గారు మాస్టర్ గారు, చిరంజీవి మాస్టర్ గారిని ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా వారు ఆదర్శం. ఇప్పటికి కూడా టెన్నిస్ అనేది క్రీడాకారుడు అని అంటేనే చిరంజీవి మాస్టర్ గారు ఒంగోలుకి అనేది మాకు గర్వకారణం అనేది. మన 5 కేటగిరీస్లో లాంగ్ టెన్నిస్లో జరిగినటువంటి 5 కేటగిరీస్లో రన్నర్స్కి విన్నర్స్కి నా కంగ్రాచులేషన్స్ చెప్తూ గెలిచినందుకు, అట్లానే రన్నర్స్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మన ఈ టోర్నమెంటు మన హైదరీ క్లబ్లో అలాగే మన అసోసియేషన్ తరఫున లాంగ్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున జరగడం సంతోషం. ఇది ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే కండక్ట్ చేయాలని కోరుకుంటే సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా చేపను మింగిన యువకుడి ప్రాణాలు కాపాడగలిగామని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. జీజీహెచ్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 3 రోజుల క్రిందట ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు చెరువులో చేపలు పడుతూ ఉండగా ప్రాణంతో ఉన్న చేప గొంతులోకి వెళ్లిపోయి శ్వాసనాళానికి అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
జనరల్ సర్జన్ చెవి ముక్కు గొంతు విభాగం వైద్యులు పరీక్షలు చేసి గుంటూరు రిఫర్ చేస్తే బతికే అవకాశం తక్కువ అని భావించి కష్టతరమైన ఆపరేషన్ను ఒంగోలులోనే విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. జీజీహెచ్ ఈఎన్టీ అనెస్థీషియా విభాగాలు కలిసి ఆపరేషన్ 10 అంగుళాలు ఉన్న చేపను బయటకు తీసి ప్రాణాలు కాపాడమన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ₹1,00,000 అయ్యే ఈ సర్జరీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేశామన్నారు. కావున ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన ఆధునిక వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈఎన్టీ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ రమేష్, అనెస్థీషియా విభాగం హెచ్ఓడి డాక్టర్ జయసుందరం బృందాన్ని డాక్టర్ మాణిక్యరావు అభినందించారు. ఏఓ అద్దయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు నందు ఒక మంచి కేసు చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ సుబ్రహ్మణ్యం అనే మత్స్యకారుడి ప్రాణాపాయ స్థితిలో వచ్చి ఉన్నాడు. ఆయన 2 రోజుల క్రితము చేపల్లో వేటకి వెళ్ళేసి ఆ వలలో చిక్కుకున్న చేప ప్రమాదవశాత్తు ఆయన నోట్లోకి పోవడం జరిగింది. పోయి గొంతుకు అడ్డం పడి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ప్రాణాపాయ స్థితిలో క్యాజువాలిటీకి తీసుకురావడం జరిగింది. అటువంటి కేసును మా యొక్క వైద్యులు డాక్టర్ ప్రభాకర్ గారు, ఈఎన్టీ హెచ్ఓడి వాళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ ట్రకియాస్టమీ ఆపరేషన్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ నో టైం దే రెస్క్యూడ్. అండ్ ఈ 2 రోజుల తర్వాత ఆయన పరిస్థితి ఇది. ఆయన మాటల్లోనే విందాం మనము. నేను మా డాక్టర్లను అభినందిస్తున్నాను. జనరల్ హాస్పిటల్లో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో వచ్చిన కేసులు కూడా మేము సమర్థవంతంగా చేసి బాగా సక్సెస్ఫుల్గా పేషెంట్ను ఇంటికి పంపించాం. యాక్చువల్లీ మామూలుగా మనం ఏంటంటే కొద్ది క్లిష్టతరమైన సర్జరీస్ మనం యూజువల్లీ రిస్క్ తీసుకోకుండా గుంటూరుకు రెఫర్ చేసే పరిస్థితి కాకుండా ఈ కేసులో ఏంటంటే మనం ఒకవేళ కనుక రెఫర్ చేసి ఉంటే మార్గమధ్యంలోనే ఇబ్బంది ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా కన్సల్ట్ తీసుకొని సో మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. కంప్లీట్గా తీసాము. ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫిష్ అనేది 10 సెంటీమీటర్స్ ఉందండి. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. సో లక్కీగా ఏంటంటే మేము సేవ్ చేయగలిగాము. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు, పేషెంట్ని లైవ్గా చక్కగా ఉన్నాడు. సో ఇదే విషయం మనం అందరికీ తెలియజేసుకొని సో ఇటువంటి వైద్య సేవలు జీజీహెచ్ ఒంగోలులో కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరూ దయచేసి యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎమర్జెన్సీగా మాకు క్యాజువాలిటీ నుంచి కాల్ వస్తే వెళ్ళి చూస్తే సడన్గా ఒక పేషెంట్, సుబ్రహ్మణ్యం అనే పేషెంట్ సడన్గా గ్యాస్పింగ్లో కనపడ్డాడు. రొటీన్గా అంటే కాజ్ ఆ టైంలో మాకు తెలియదు. అతన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో, ఇంట్యుబేట్ చేయాలనే ఉద్దేశంతో మేము మా ప్రొసీజర్లో లెరింగోస్కోప్ అది చూస్తే అక్కడ మాకు ఫిష్ కనపడింది. దట్ ఈజ్ వెరీ వెరీ రేర్. మేము కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఫిష్ కనపడింది. అది బట్ ట్రై చేస్తే బట్ రాలేదు. సో ఇమీడియట్గా మేము ఈఎన్టీ జనరల్ సర్జన్ ఈఎన్టీ వాళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసారు. మేము అండర్ టీమ్గా మేమందరం కలిసి అతను ట్రకియాస్టమీ చేయటము. గొట్టం పెట్టారు. ఇంకేం అది ఒంగోలు అండి, శ్రీనివాస్ కాలనీ కాడ. అలా మా సాయంత్రం 5 గంటల అప్పుడు సేవలకు పోయాం. బండిలో కూర్చోబోయే, బండిలో జాగ్రత్తగా. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకొకడు వచ్చి చుట్టకు నిప్పు అడిగినట్లు తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. అయితే డ్రైవర్ని, క్లీనర్ను పట్టించుకోకుండా ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం జనం బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. కడప జిల్లా కొండాపురం మండలం పెంజిం అనంతపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పూణే నుంచి 21,000 లీటర్ల నెయ్యిని తిరుమలకు తీసుకువెళ్తున్న ట్యాంకర్ పెంజి అనంతపురం వద్ద మలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు.
ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని కొండాపురం ఎస్ఐ జయరాములు తెలిపారు. ఒంగోలులో కేబీ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. నగరానికి చెందిన షాహిద్ అన్ని రకాల పరికరాలతో బ్యూటీ సెలూన్ ప్రారంభించాడని, ఒంగోలుకు అన్ని హంగులు వస్తున్నాయని, అందులో మహిళలకు, పురుషులకు విడివిడిగా బ్యూటీ సెలూన్, మేకప్ కూడా ఒకే చోట అందుబాటులో ఉన్నాయన్నారు. షాహిద్ను అభినందించారు. కేబీ రెస్టారెంట్ యజమాని వీరయ్య, ఏఎంసీ చైర్మన్ రాచుకర్ల వెంకట్రావు, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మనం హైదరాబాదు ఏదైనా 5 స్టార్ హోటల్స్లో ఎట్లా ఉందో ఆ విధంగా చేసి పెట్టారు వీరయ్య గారు. దీనికి పెడిక్యూర్ చైర్స్ కానీ, లేకపోతే యూనివర్సల్ అటు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా హెయిర్ కటింగ్ కానీ అన్నీ సంబంధించినవి మొత్తం కూడా ఆల్ ఎక్విప్మెంట్ తోటి ఈరోజు ఇక్కడ లాంచ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి మన షాహిద్ గారు దీనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అతను టేక్ ఓవర్ చేసుకొని దీని అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒంగోలులో ఉండే వాళ్ళ ప్రజలు కానీ, మహిళలు కానీ ఎవరైనా కూడా మనం వచ్చి ఇక్కడ చేసుకోవటానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అదేవిధంగా షాహిద్ గారికి, అదేవిధంగా మన వీరయ్య గారికి, ఇంకా షాహిద్ గారికి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్. వీరయ్య గారి సపోర్ట్ వల్ల, సార్ ఆశీస్సుల వల్ల ఈరోజు ఇక్కడ కేబీ బ్యూటీ లాంచ్ అన్నది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏ సర్వీసెస్ కావాలన్నా మేము మంచిగా స్పా లేకుండా మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము అవైలబిలిటీలో ఉంటాం అందరికీ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.